మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డు అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అర్హులైన చివరి వ్యక్తికి అందే వరకు రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జాబితాలో పేర్లు రాని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కులగణన, సోషియో ఎకనామిక్ సర్వే, పాత రేషన్ కార్డుల ఆధారంగానే పేర్లు నమోదు చేయడం జరుగుతుందన్నారు. వీటిలో ఎవరికైనా కార్డులు రాని పక్షంలో గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి రేషన్ కార్డు అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అర్హులందరికీ కార్డులు అందజేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నూతన రేషన్ కార్డులపై ఎవరు కూడా ఆధారపడవద్దని, ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు అందజేస్తామంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే భరోసానిచ్చారు. అయితే అప్లై చేసుకున్న ప్రతి చివరి వ్యక్తి వరకు కూడా రేషన్ కార్డులు అందుతాయని, ఏదైనా అవకతవకలుంటే గ్రామ సభల్లో తెలపాలని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి